సూపర్ సూపర్ ఉంది. నేను ఇప్పుడు సెకండ్ టైం చూస్తున్నా, నిన్న కూడా చూసినా. సినిమా సూపర్ ఉంది. కొంచెం మ్యూజిక్ తగ్గినట్టు అనిపించింది కానీ కేజీఎఫ్ తో పోలిస్తే కొంచెం మ్యూజిక్ తగ్గింది కానీ ఎలివేషన్ ఓ రేంజ్ లో ఇచ్చింది ప్రశాంత్ నీళ్ళు, ఇచ్చి పడేసిండు ప్రభాస్. కేజీఎఫ్ ని మించే ఉంది. కలెక్షన్ కూడా కేజీఎఫ్ దాటేస్తుంది ఈజీగా. అసలు అంటే ఫ్రెండ్ కోసం కథ అంతా, వాడు అడిగితే ఏదైనా కానీ రాజ్యాన్ని అంటే వాడి కోసం కుర్చీ త్యాగం చేస్తాడు. ఇంకా కథ చాలా ఉంది, అది సెకండ్ పార్ట్ లో వస్తుంది. పార్ట్ 2 దీనికి మించి ఉంటది. లేదు ఇంకా రివీల్ చేయలేదు. బట్ మనం ఏది బాహుబలిలో సస్పెన్స్ లాగా ఎవరికి వాళ్ళు స్టోరీ క్రియేట్ చేసుకోవడం, అంటే కుర్చీ ఎందుకు ఇచ్చిండని అలా దాని గురించి. ఒక 1500 కోట్లు అయితే వస్తుంది అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు 4 days కలిపి ఒక 500 crores దాటుతుంది. నెక్స్ట్ 3 days మళ్ళీ వీకెండ్ ఉంది కదా. 100% సంక్రాంతి వరకు సలార్ మనీనే ఉంటది. 100%. ఏడేళ్ళు నిరీక్షణ ప్రభాస్ ఫ్యాన్స్ కదా పండగ అంతే. కేజీఎఫ్ మాదిరి అనిపిస్తుంది లైక్ మేకింగ్ స్టైల్ అయితే, బట్ కథలు డిఫరెంట్. ఆ కథకి కథకి సంబంధం లేదు. న్యాయం చేయలేదు అనిపించింది. బాహుబలి బాడీ చూసిన తర్వాత లాస్ట్ లో ఒక్క సీన్ చూపించారు కానీ ఇంకొంచెం షర్ట్లెస్ చూపించడం బాగుండేది. అంటే రియల్ లైఫ్ లో కూడా ఉంటే బాగున్నాలా లేరు, అదే బాధ. కానీ మూవీ అయితే ఫ్రెండ్షిప్ పైన అయితే అవుట్ ఆఫ్. అసలు ఫైట్స్ ఎలా ఉన్నాయి మూవీలో? అరాచకం అన్నా, మొత్తం పాతాలే. కలెక్షన్స్ చెప్పలేమన్నా, నార్త్ లో ఇబ్బంది అయింది కాబట్టి కరెక్ట్గా చెప్పలేం. 1000 కోట్లు అయితే వచ్చేస్తుంది. ఆ పైన వస్తే బాగుంది అంతే, ఇంకేం లేదు. 1000 కోట్లు అయితే ఈజీగా రీచ్ అవుతుంది. నిజాలు చెప్పుకోవాలంటే సాహో కూడా మంచిదే, కానీ బాహుబలి తర్వాత ఆనలేదు ఎవరికి. కానీ చెప్తా ఫ్యాన్స్ అందరికైతే రిలీఫ్. గుండెల పైన మొత్తం వేసుకుని పడుకుంటారు రాత్రికి అందరు సినిమా చూసిన తర్వాత. ఇది 3వ సారి నిన్నటి నుంచి చూడటం. బాగుంది, చాలా బాగుంది సినిమా. అంత మంచిగా ప్రెజెంట్ చేసేయండి స్టోరీ అందరి గురించి. ఎలివేషన్స్ ఎలా ఉన్నాయి? ఎలివేషన్స్ ఫస్ట్ నుంచైనా మంచిగా ఉన్నాయి. ప్రభాస్ ఎలివేషన్స్ మస్తు ఉన్నాయి. మొత్తం పాజిటివ్ అయితే. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో, సెకండ్ హాఫ్ మస్తు ఉంది. బాగుంది, చాలా బాగుంది. ఫైట్స్ కోసమే రావచ్చు సినిమా. అంటే కేజీఎఫ్ నుంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫైట్స్ ఉన్నాయా? కేజీఎఫ్ నుంచి అంటే ఉన్నాయి కాదు, కేజీఎఫ్ అంత లేవు కానీ చాలా బాగున్నాయి ఇవి కూడా. వాళ్ళిద్దరు బాండింగ్ ఎలా ఉంది? మంచిగా, చాలా బాగుంది. మదర్ సెంటిమెంట్ గురించి ఫస్ట్ హాఫ్ లో కొంచెం చూపించారు కానీ కేజీఎఫ్ అంత కనెక్ట్ కాలేదు. అది కానీ కనెక్ట్ అయింది. పార్ట్ ఎలా ఉంటుంది? దీనికి పార్ట్ 1 ఇచ్చారా? పార్ట్ 1 జస్ట్ స్టార్టింగ్, పార్ట్ 2 అసలు స్టోరీ ఉంటుంది. జస్ట్ ఇట్లా కొంచెం బిగినింగ్ ఇచ్చి అంతే. అంటే ఫ్యాన్స్ కి మూడు చాలా బాగుంది. చాలా బాగుంది. ఉన్న రికార్డులన్నీ థ్యాంక్ యూ. ముందు చెప్పాలంటే ఇప్పటితో 4వ అది నటించి మూవీలో నచ్చని పాయింట్ అంటే ఏది ఉండదు. ఇండియాలో గ్రేటెస్ట్ స్టోరీ టెల్లర్ అంటే నేనని మళ్ళీ ప్రూవ్ చేశాడు. ఎందుకంటే కేజీఎఫ్ని KGF 1, KGF 2 రాయడం వేరు, స్థలాల్లో ఉన్న ప్రతి పాయింట్ని కూడా డ్రామాని డెలివరీ చేయడం వేరు. ఇక్కడ ప్రతి పాయింట్ సెకండ్ హాఫ్ నువ్వు 100 సార్లు 3 గంటల సినిమా కాదు, 30 గంటల సినిమా పెట్టినా కూడా చూస్తారు జనాలు. ఎందుకంటే సెకండ్ హాఫ్లో ఉన్న డ్రామాని ఎలివేట్ చేసిన విధానం నీళ్ళు తప్ప ఇండియాలో ఏ డైరెక్టర్ కూడా చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అయిందని చెప్పేసి కాదు, కానీ కాటేరమ్మ ఫైట్ దగ్గర నుంచి 2-3 ఫైట్లు ఉంటాయి. ఆ ఫైట్ ఎలా జనాల్ని హైప్ చేస్తాయంటే 3 గంటల సినిమా నువ్వు డిసెంగేజ్ లేకుండా ఒక జనాలను అలా ఆడియన్స్ని కూర్చొని పెట్టేసి ఆ మూవీని అలాగే లాగుతూనే ఉన్నాడు. ఎందుకంటే డ్రామా అక్కడ అవసరం కాబట్టి. చెప్పాను కదా, ఇండియాలో గ్రేటెస్ట్ స్టోరీ టెల్లర్ అంటే నీళ్ళు తర్వాత ఎవడైనా. నీళ్ళు ప్రభాస్ కాంబో ఇలా. నీళ్ళు కూడా నీళ్ళు 10 సినిమాలు తీయొచ్చు. 10 సినిమాలు తీసినా కూడా నీల్ డైరెక్షన్కి సెట్ అయ్యే ఒకే ఒక్క కట్అవుట్ ప్రభాస్.